నమస్తే. కరువు మీద పెద్ద చర్చ జరుగుతున్నది రాష్ట్రంలో. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ఈ బ్యాచ్ అంతా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ చేసినా కూడా ఈ నీళ్లు, కరెంటు ఈ అంశం మీదనే ప్రధానంగా అన్ని వార్తలు రాస్తా ఉన్నారు. మరి ఇది ఎవరు తెచ్చిన కరువు? ఒకటి వాస్తవం ఏంటి అంటే రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. మరి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇది బెంగళూరు లాంటి రాష్ట్రాల్లో, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో, దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఒక సంక్షోభ వాతావరణం అయితే కనబడతా ఉన్నది. సో దానికంటే భిన్నంగా తెలంగాణలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏమైనా కారణమైనయా ఈ కరువుకి? ఇవన్నీ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ రిజర్వాయర్లు, ఈ మేడిగడ్డ నుంచి ఈజీగా నీళ్లు తరలించవచ్చు, అసలు దాన్ని పక్కన పెట్టేసిర్రు, ఇది చాలా దుర్మార్గం అని కేసీఆర్ మొన్న నల్గొండ మీటింగ్లో కూడా మాట్లాడండి, నల్గొండ అండ్ కరీంనగర్ మీటింగ్లో. సో దీని నుంచి ఏమైనా పంపు చేయడానికి అవకాశం ఉందా? ఈ అంశాలు ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సార్తో మనం డీటెయిల్గా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మీరేం చెప్తారు? అంటే ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఎందుకంటే దేశమంతా ఈ పరిస్థితి ఉన్నది, మన దగ్గర బీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఇది కాలం తెచ్చింది కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, కృత్రిమంగా సృష్టించిన కరువు అని అంటున్నారు. మీరేమంటారు? అదే ఇప్పుడు గత ఒక 15-20 రోజుల నుంచి ఈ చర్చ, అంటే సుమారుగా ఒక 20 రోజుల నుంచి చర్చ నడుస్తుంది దీని మీద. ఏంటంటే బీఆర్ఎస్ ఏంటంటే ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్, ఈ కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేది ఒక నిపము అనేది ఈ అధికార పార్టీ మీద నెట్టుకుంటూ వాళ్ళకి అనేక ప్రచారాలు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక తాబేదారు మేధావి వర్గం కూడా చాలా మీటింగ్లలో, వీడియోస్లలో రికార్డ్ చేసుకుంటా తప్పుదారు పట్టిస్తుంది ప్రభుత్వాన్ని. ఈవెన్ అల్లబోయిన వాషింగ్ మెషిన్లు, ఎందుకంటే టీఆర్ఎస్ పోయి మొన్ననే చేరిండు ఓ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ కూడా, తర్వాత ఇతర కూడా పోయి అందులో పోయి ఒక వాషింగ్ పౌడర్ నిర్మాణం అనుకుంటుండ్రు. ఆడికి పోయి వాళ్ళు కూడా తప్పుడు సమాచారం ఇస్తుంది ప్రజలకు. ఎందుకంటే ఇది టీఆర్ఎస్ తెచ్చేది కొత్త కరువు, ప్రభుత్వం తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదని వాళ్ళు కూడా అదే చెప్తుండ్రు. తర్వాత అనేక పేపర్లలో కూడా ఆర్టికల్స్ కూడా మొత్తం మీద బీఆర్ఎస్ ఇది ఒక అంశం తీసుకుంది 15-20 రోజుల నుంచి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. అంటే ఇది మనం ఈ అంశాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, కరువుకు బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇది కాలం తెచ్చిన కరువా లేకుంటే కాంగ్రెస్ ఒక నిర్లక్ష్యం వల్ల ఈ పాలన వీళ్ళ 100 రోజుల్లో తీసుకొచ్చిన నిర్లక్ష్య కారణంగా కరువు వచ్చిందా అనేది దీనిలో ఉన్న కులంకషంగా అంశాలు, లోతైన అంశాలు మనం చర్చించుకోవాలి. చర్చించుకో ముందు మనం కొంచెం ఈ ప్రాజెక్టులు ఇవన్నీ ఒక స్కెచ్ చేసుకుంటే కొంచెం ఇంకా మనం లోతుగా అవగాహనలోకి వెళ్ళిపోతాం మనం. మీరు ఇట్లా వస్తారా? రండి. ఓకే. ఏం గీస్తున్నారు? ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. మన మొదట్లో ఫస్ట్ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన తెలంగాణలో. ఓకే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ కింద ఎల్లంపల్లి ఉంటుంది. ఇది మన తెలంగాణ రాకముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడ్డది. ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఓకే. ఎల్లంపల్లికి నుంచి ముందు ఒకటి ఇక్కడ కడెం ప్రాజెక్టు, కడెం నీళ్ళు వచ్చి ఎల్లంపల్లి పడుతుంది. ఇది కడెం ప్రాజెక్టు. ఓకే. కడెం ప్రాజెక్టు. ఇకపోతే కడెం ఇప్పుడు ఇక్కడ మనం అంటే ఈ మేడిగడ్డ అన్న సుందిల అనేది ఇది మేడిగడ్డ. ఇది కాళేశ్వరం అనే గుడి. ఇక్కడ ఈ ప్రాణహిత రివర్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. కలిసినాక ఇక్కడ కాళేశ్వరం, ఇది టెంపుల్ ఉంటుంది. ఇది అనేక సార్లు మనం చర్చించుకున్నాం. కాళేశ్వరం ఇది కాళేశ్వరం టెంపుల్. దీని కింద ఇది మేడిగడ్డ. ఇది కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నిర్మాణం చేసిర్రు. సరే, దీని గురించి అనేక విషయంలో మనం మేడిగడ్డ గురించి చర్చించుకున్నాం. అయితే ఇది మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుండి ఇది అన్నారం రిజర్వాయర్కు లిఫ్ట్ చేసారు వాళ్ళ ప్రతిపాదనలో. ఇది అన్నారం. మనకు అన్నారం నుంచి ఒక మానేర్ రివర్ కలుస్తుంది. అన్నారంలో ముందే కలుస్తుంది మానేర్ రివర్. ఇది కూడా మానేర్ రివర్ చెప్తాను నేను తర్వాత. అయితే ఈ అన్నారం మీద మళ్ళీ ఒక సుందిల్లా అనేది ఉంటుంది. సుందిల్లా అంటే ఇది రిజర్వాయర్, ఇది ఒక బ్యారాజ్ సుందిల్లా. ఈ 3 బ్యారాజ్, సుందిల్లా బ్యారేజ్. అంటే 3 ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు లిఫ్టింగ్ మేడిగడ్డ నుంచి అన్నారం లిఫ్టింగ్, అన్నారంలో వచ్చిన తర్వాత మళ్ళీ అన్నారం నుంచి సుందిల్లకు లిఫ్టింగ్, సుందిల నుంచి ఎల్లంపల్లికి వస్తుంది లిఫ్టింగ్. ఇది కాళేశ్వరంలో భాగం.
అయితే ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఈ కెనాల్ ఇట్లా కాళేశ్వరం కెనాల్ మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిడ్ మానేర్ ఉంటుంది. ఇక్కడ మిడ్ మానేర్ ఇక్కడ క్రాస్ అవుతుంది, మానేర్ రివర్ మీద ఉంటుంది. ఇది మానేర్ రివర్, ఇది దీన్ని మిడ్ మానేర్ అంటారు. దీని మీద అప్పర్ మానేర్ కూడా ఉంటుంది. సో మిడ్ మానేర్ కింద ఎలా అది మల్లన్న సాగర్ ఉంటుంది, మల్లన్న సాగర్ కింద కొండపోచమ్మ సాగర్ ఉంటుంది, కొండపోచమ్మ సాగర్ ఉంటుంది. ఇది మల్లన్న సాగర్. అంటే ఇది మన కాళేశ్వరంలో భాగం మల్లన్న సాగర్. ఇది కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ పక్క పంట ఉంది. అవును, కొండపోచమ్మ సాగర్. ఓకే, ఇది కేసీఆర్ ఫామ్ హౌస్. కేసీఆర్ ఫామ్ హౌస్ ఇన్నే ఉంటుంది, కొండపోచమ్మ సాగర్ ఫామ్ హౌస్ ఉంటుంది కేసీఆర్ది. ఓకే, అయితే ఇప్పుడు ఇది రిజర్వాయర్లు పరిస్థితి ఏంటంటే, ఇది ఉత్తర తెలంగాణ ఇంచుమించు వరంగల్, ఖమ్మం, అంటే గోదావరి జిల్లా, గోదావరి పరివాహక ప్రాంతం ఇది. ఎందుకంటే ఇది గోదావరి నది ఇట్లా ప్రవాహం ఇట్లా పోతుంది, అది ప్రాణహిత నది ఇట్లా కలుస్తుంది. అయితే ఇవి ప్రాజెక్టులు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనము ఏ ప్రాజెక్టులు అయినా భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మేజర్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొదటి పంటకే డిజైన్ చేస్తారు. ఫస్ట్ అష్యూర్డ్ వాటర్ మొదటి పంటకే ఇస్తారు ప్రాజెక్టులలో వచ్చినప్పుడు. రెండో పంటకు అదొక ఆప్షన్. వ్యవసాయదారులు ఏం చేస్తారంటే వీళ్ళు, ఈ ప్రభుత్వం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అష్యూరెన్స్ ఏది రెండో పంటకు. మీరు ఆల్రెడీ వర్క్ చేసిన 35 ఏళ్ళు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇరిగేషన్ ఇంజనీర్ పనిచేసిన కాబట్టి చెప్తున్నా, మొదటి పంటకే అష్యూరెన్స్ ఇస్తారు వాటర్. రిజర్వాయర్లు ఉన్న నీటి 2 పంటలకు ఇచ్చినామని అంటారు. అంటే 2 పంటలు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యవసాయదారులు వాళ్ళు సరే వాళ్ళ నమ్మకంతో వేసుకుంటారు, కానీ ప్రభుత్వం ఏమని చెప్పదు రెండో పంటను. మొదటి పంట ఏమైందంటే సుమారు ఆ సంవత్సరం డిసెంబర్ వరకు అయిపోతుంది. సరే, ఇప్పుడు పాయింట్ అది కాదు సార్, ఇక్కడ ఉన్న ఇది కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మొదటి పంట రెండో పంట. అయితే ఇప్పుడు ఏంటంటే మొదటి పంట డిసెంబర్ లోపలనే ఆ సంవత్సరంలో అయిపోతుంది. రెండో పంటకు వచ్చే వరకు మార్చి దాకా నీళ్ళు ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా నీళ్ళు ఇవ్వాలి. ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా రెండో పంటకి ఇవ్వాలి. అది రబీ. మొదటి పంట ఖరీఫ్. ఖరీఫ్ ఏమో వర్షాకాలం పంట అంటారు. వర్షాకాలం తర్వాత మార్చి వరకు పంట దానికి నీళ్ళు అందించవలసిన, ఫిబ్రవరి మార్చి వరకు అందించవలసిన పరిస్థితి రెండో పంటకి ఇవ్వాలి. అయితే ఇక్కడ జరిగే అదే కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు 2022 సంవత్సరం పరిస్థితి ఏంది, 2023 పరిస్థితి ఏంది, 2024 పరిస్థితి, ఈ సంవత్సరం పరిస్థితి ఏంది, ఇది మనం చర్చించుకోవాలి 3 సంవత్సరాలలో. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 2022 వరకు సమృద్ధిగా వర్షాలు పడ్డాయి మన. అంటే 2019 నుంచి కూడా 2022 వరకు సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. అంటే 2022 అంటే 2000 జూన్ నుంచి డిసెంబర్ వరకు అక్టోబర్ సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. అప్పుడు రిజర్వాయర్లు ఫుల్ ఉన్నాయి, ఏం బాధ రాలే. ఇక్కడ సమస్య ఏంటంటే 2022లో కాళేశ్వరం మేడిగడ్డ పంప్ హౌజులు మునిగిపోయినాయి. 2022లో మునిగిపోయినాయి. అయితే 2022లో వర్షాకాలంలో పంప్ హౌజులు నడవలేదు, మునిగిపోయినాయి. కాబట్టి జూలైలో మునిగిపోయినాయి అవి. ఇప్పుడేమో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే ఆ మేడిగడ్డ సంబంధించిన బిఫోర్ 1 ఇయర్ కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్ మునిగిపోయింది, అది అయిపోయింది. అది ఏం జరిగిందంటే వీళ్ళు మునిగిపోయిన తర్వాత ఈ 2022లో డిసెంబర్ వరకే 2 పంపులు వాళ్ళు రిపేర్ చేసారు. కన్నెపల్లి పంప్ హౌజ్ 6-7 పంపులు మునిపోయినాయి. మొత్తం మునిపోతే 2 పంపులు రిపేర్ చేసారు. రిపేర్ చేసి డిసెంబర్ లోపల రిపేర్ చేసారు 2022లో. ఆ రోజున్న వర్షాలు పడ్డాయి. ఈ 2023లోకి వచ్చే వరకు ఏమైందంటే సెకండ్ క్రాప్ మార్చి వరకు వస్తుంది 2023. అయితే ఈ పంపులు 2022లో మునిగిపోయిన ఆ 2 పంపులతో ఏం చేసినంటే జనవరి ఫిబ్రవరి నుంచి మార్చిలో వరకు నీళ్ళు ఇవ్వాలి వీళ్ళు రెండో పంటకు. ఏది కొంత టీఎంసీలు సార్ మీరు ఎత్తిపోసింది అంటే కొంచెం ఏంటంటే ఈ మనకు శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు మొదటి పంటకి ఇచ్చి మిగిలిన రెండో పంటకు రబీకి ఏమైతే వేసారో పంటలు వేసారో రబీకి సప్లిమెంట్ చేసారు అన్నట్టు. సప్లిమెంట్ అంటే శ్రీరామ్ సాగర్ ఉన్న నీళ్ళతోని సప్లిమెంట్ చేయడానికి ఈ 2023లో 2 పంపులు రిపేర్లో వచ్చేసినాయి కదా. అప్పుడే మేడిగడ్డ మునగలేదు, ఓన్లీ పంపులే మునిగిపోయినప్పుడు 2022 వరకు కంప్లీట్ చేసారు. 23లో ఏమైందంటే పంపులు రిపేర్ చేసారు కాబట్టి ఆ 2023 జనవరి నుంచి మార్చి వరకు సప్లిమెంట్ చేయాల్సింది ఒక 25-30 టీఎంసీ నీళ్లను అక్కడికి లిఫ్ట్ చేసి శ్రీరామ్ సాగర్ వరద కాలువకు, ఇది శ్రీరామ్ సాగర్ అయితే వరద కాలువ వెంబడి మొత్తం సప్లిమెంట్ చేసుకుంటే నీళ్ళు ఇచ్చారు మొత్తం సూర్యాపేట వరకు. అంటే సప్లిమెంటేషన్ ఒక 20-25 టీఎంసీలు సరిపోతాయి సప్లిమెంటేషన్ కు. అయితే ఇప్పుడు ఎండే పరిస్థితి రాలే. అయితే 2023 కూడా రెండో పంటకు కరువు, ఈ ఎండే పరిస్థితి రాలేదు. కానీ 2023లో వర్షాలు పడలేదు. కానీ ఈ ఆడ కన్నెపల్లి పంపు 2 పంపులు నిర్వహణ చేయడం వల్ల
ఆ సప్లిమెంటేషన్ కు 25 టీఎంసీ లిఫ్ట్ చేసిరు. లిఫ్ట్ చేసి ఈ వరద కాలం వెంబడి ఇచ్చి కొంత పంటలు వండకుండా ఆ సప్లిమెంటేషన్ ఇవ్వాలి 25-30 టీఎంసీ. ఇక్కడ ఈ సంవత్సరం ఏం జరిగిందంటే రెండో పంటకు టోటల్ గా కేసీఆర్ ప్రభుత్వ కాలమే పొరపాటు జరిగింది. ఏం పొరపాటు అంటే సరే రెండో పంటకు వీళ్ళు కొంతవరకు తడి ఫస్ట్ సెకండ్ తడి ఇచ్చిర్రు నీళ్ళు ఉన్న వరకు. రెండో పంటకు ప్రాజెక్టులో శ్రీరామ్ సార్లో నీళ్లు మిడ్మాన నీళ్ళు కొంతవరకు ఇచ్చిర్రు. చివరికి వచ్చే వరకు ఏమైందంటే నీళ్లు సరిపోలేదు ఈ సంవత్సరం. సరిపోక సప్లిమెంటింగ్ ఒక 20-25 టీఎంసీలు సప్లిమెంట్ చేయడానికి నీళ్లు ఒకవేళ ఉన్నట్టుంటే ఎండిపోతుండే ఈ పంటలు. ఇక్కడ వీళ్ళు చేసిన పరిస్థితి ఏంటంటే 21 అక్టోబర్ నాడు మేడిగడ్డ కుంగిపోయిన సంగతి అందరూ తెలిసింది కదా. 21 అక్టోబర్ కుంగిపోయినప్పుడు వాళ్ళు 25 అక్టోబర్ 25 నాడు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నీళ్ళు తీసేయమన్నారు. ఇక్కడ చేసిన పొరపాటు అది. వీళ్ళు నీళ్ళు తీసేయమంటే ఏం చేశారు అంటే ఈడలో ఒక 10-12 టీఎంసీ 16 టీఎంసీలు ఉండే మేడిగడ్డ కాడ, అన్నారంలో ఒక 10 టీఎంసీలు ఉండే, ఈలో ఒక 5-6 టీఎంసీలు ఎల్లంపల్లి, ఈ 3 బ్యారేజీలు కలిసి 25 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. వాళ్ళు నీళ్ళు తీసేయమంటే అర్థము నీళ్ళు కిందికి వదిలిపెట్టమని కాదు. వీళ్ళకు ఒకవేళ బుర్ర ఉన్నట్టుంటే కేసీఆర్ ప్రభుత్వం పీరియల్ని అక్టోబర్ నవంబర్లో నీళ్లు ఖాళీ చేయమన్నట్టుంటే ఖాళీ చేయమన్నట్టు అర్థం ఆ పీరియల్ ఇమీడియట్ గా వీళ్ళు డైలీ 2 టీఎంసీ వీళ్ళు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా. ఈ నీళ్లను ఖాళీ చేసే నీళ్లు కిందికి వదిలే బదులు ఈ 25 టీఎంసీ నీళ్లను ఆల్రెడీ ఉన్న నీళ్లను ఇక్కడ ఎగోక తీసుకొచ్చేసి ఎల్లంపల్లిలో పెట్టుకునేది ఉండే లేదా మిడిమానేలో పెట్టుకునేది ఉండే, స్టోరేజ్లు ఉన్నాయి కదా. ఆ 20 టీఎంసీలు పెట్టుకున్నట్టుంటే మిడిమానేలో పెట్టుకున్నా ఎల్లంపల్లిలో పెట్టుకున్నట్టుంటే ఈ 20 టీఎంసీలు కిందికి వదిలేపెట్టే బదులు మీదికి పంపింగ్ చేసి ఇంట్లో ఎల్లంపల్లిలో నిల్వ చేసుకున్నట్టుంటే మిడిమానేలో నిల్వ చేసుకున్నట్టుంటే ఈ సంవత్సరము ఏది ఈ కొరత ఏర్పడుతున్న జనవరి టు మార్చి వరకు పంటలు ఏర్పడే కదా, ఆ కొరతకు సప్లిమెంటింగ్ చేసే అవకాశం మంచిగా వస్తుండే. 25 టీఎంసీలు వీళ్ళు పోగొట్టిరు, లాజ్ చేసిరు, కిందికి వదిలిపెట్టేసారు. ఖాళీ చేయమంటే ఆ నీళ్ళని మీదికి ఏవో ఒక లిఫ్ట్ చేసి ఖాళీ చేయొచ్చు కదా, సముద్రంలో వదిలిపెట్టుకున్నారు. ఇక్కడ చేస్తే ఇది పొరపాటు. ఇంకొక పొరపాటు ఏంటంటే అంటే ఇప్పుడు టెక్నికల్ అయి ఉండొచ్చు, అది రైట్ కాదు. ఇంకొక పాయింట్, ఇప్పుడు ఎల్లంపల్లి దగ్గర వరదలు వచ్చినప్పుడు అంతా ఇట్లా గేట్లు వదిలిపెట్టి ఇలా వదిలేసినారు కదా. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ 50 టీఎంసీలు క్రానిక్ పీరియడ్ ఏమంటే జనవరి టు మార్చి వస్తుంది. క్రానిక్ పీరియడ్ సార్ వరదలు వచ్చినప్పుడు ఇటు వదిలిపెట్టారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ ఎందుకు నింపలేదు అంటున్నా నేను. మల్లన్న సాగర్ నింపలేదు, నింపుకొని పెట్టుకోలేదు ఒకటి. అంటే ఇక్కడ పంటలు అనేది ఎక్కడున్నాయి, మిడ్మానేరు కాడు ఉన్నాయి. మిడ్మానేరు నుంచి కాకతీయ కెనాల్ పోతుంది మనకు. ఇది కాకతీయ కెనాల్ మిడ్మానేరు క్రాస్ అయిపోతుంది కదా, ఎల్ఎండి అప్పర్ మానేరు మిడ్మానేరుకి వెళ్ళిపోతుంది కదా. సూర్యాపేట దాకా నీళ్ళు ఇవ్వాలంటే మనకు మిడ్మానేరులో నీళ్లు ఉండాలి. నీళ్లుంటే సూర్యాపేట దాకా పోచంపల్లి వరదకాలం ఇక్కడికి వెళ్ళిపోతుంది, మిడ్మానేరు నుంచి కాకతీయ కెనాల్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంట్లో మిడ్మానేరు నీళ్లు 26 టీఎంసీల కెపాసిటీ ఇది, ఇంట్లో ఉంచుకోవచ్చు. 20 టీఎంసీల కెపాసిటీ ఎల్లంపల్లి ఇంట్లో ఉంచుకోవచ్చు. లోవర్ మానేర్లో మళ్ళీ ఇదొక 25 టీఎంసీలు, ఇది 24 టీఎంసీలు, ఇది ఎల్లండి అంటారు దీన్ని. అంటే ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉండే. ఈడొక 24 టీఎంసీలు ఇక్కడ ఉన్నది, తర్వాత ఇక్కడ ఒక 26 టీఎంసీలు ఉన్నది, ఇక్కడ ఒక 20 టీఎంసీలు ఉన్నది. అయితే వీళ్ళు ఇక్కడ మొన్న ఖాళీ చేయమన్నప్పుడు ఈ 25 టీఎంసీలు మేడిగడ్డ అన్నారం సుందిల్లో ఉన్న నీళ్లను కిందికి వదిలేసే బదులు మీదికి లిఫ్ట్ చేసి ఖాళీ చేస్తే ఆ 20 టీఎంసీల నీళ్లు అసలు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందా? ఉంది. మోటార్లు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, రన్నింగ్ ఉన్నాయి కదా. డైలీ టీఎంసీ 2 టీఎంసీ లిఫ్ట్ చేయడానికి రన్నింగ్ ఉన్నాయి కదా. ఈ 20 టీఎంసీలు అంటే 12 రోజులు లిఫ్ట్ చేసేస్తారు కదా. ఎల్లంపల్లికి మిడ్ మానేలో తెచ్చి పెడతారు కదా, లేదు లోవర్ మానేర్లో. ఆయన ఏ రోజు లిఫ్ట్ చేసిన సరిగ్గా లిఫ్ట్ చేయలేదు కదా, చేయలేదు. ఇందులో ఉన్న నీళ్లు ఈ బ్యాలెన్స్ ఉన్న నీళ్లు ఇందులో 16 టీఎంసీలు 10 టీఎంసీలు 6 టీఎంసీ ఉన్నాయి కదా. ఈ 3 కలిస్తే ఒక 20 టీఎంసీలు నీళ్లు 25 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి కదా. ఆ నీళ్లను ఏం చేసేది అంటే కిందికి వృధా వదిలిపెట్టే బదులు ఆ నీళ్ళని ఎగోక లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో మిడుగులో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఈ కరువు రాకపోతుండే. అంటే ఈ కరువుకు సప్లిమెంటింగ్ లాస్ట్ ఒక తడి 2 తడులు అవసరం ఉంటాయి వ్యవసాయదాలు. ఒక తడిస్తే అది పంట బతికేది అని అందరూ సెకండ్ క్రాప్. ఒక తడిస్తే ఆ తడిని అందించే నీళ్లు. అంటే ఈ మిస్టేక్ ఎవరు చేసారు? కేసీఆర్ పీరియడ్ లో జరిగింది. అది నీళ్లు ఖాళీ చేసిరు, అక్టోబర్ లో ఖాళీ చేసిరు, నవంబర్ అయినా డిసెంబర్ దాకా ఆయన 7th వరకు ఆయన కదా ఉంది. కాబట్టి ఈ మిస్టేక్ ఆయన చేసిన మిస్టేక్, ఇది కరువు రావడానికి ఇది కాలం చేసింది కాదు. ఒకవేళ ఆ 3 నీళ్లు 20 టీఎంసీలు కాపాడి సప్లిమెంటింగ్ చేసినట్టుంటే కొంత అందించినట్టు 1-2 తడులకు సూర్యాపేట దాకా నీళ్లు అందించేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే ఈడ జర్రా ప్రాణహిత 50 బస్తాలు వేసి ప్రాణహిత దగ్గర నుంచి ఎప్పటికప్పుడు పంపు చేయొచ్చు ఇప్పటికైనా అంటున్నాడు కదా. అది ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే.
ఈయన స్టోర్ ఉన్న నీళ్లను వెనకకు 20 టీఎంసీ లిఫ్ట్ చేసుకుని స్టోర్ చేయక అదొక మిస్టేక్ చేసిండు. ఈడ ఎన్ని నీళ్లు పోతున్నాయంటే ఈయన తెగిపోయిన ఈ మేడగడ్డ కుంగిపోయిన నాడే డైలీ 30 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. 6 టీఎంసీ లోపలనే పోతున్నాయి నీళ్లు. 5 అంటే అంతకంటే ఎక్కువ పోతలేవు నీళ్లు. ఎందుకంటే వర్షకాలం దొరుకుతాడో ఏమి ఉండదు. డైలీ 6 టీఎంసీకి ఈడికెళ్ళి నీళ్లు కొట్టినాడు ఎన్ని అయ్యేది. ఆయన నీళ్లు మళ్ళీ రివర్స్ కొట్టినా ఈ నీళ్ళని ఏదైనా కాఫర్ డ్యామ్ కట్టి అడ్డం కట్టగట్టి ఒక 50-60 కోట్లు ఖర్చు పెట్టుంటే అడ్డం కట్టగట్టి మలుపుకుంటే అనేది ఆయన ఆలోచన. మలుపుకున్న నీళ్ళు ఉన్న నీళ్ళని కింది కూడా ఒకటి 20 టీఎంసీలు. ఆ ఎత్తిపోసిన నీళ్ళు కూడా మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 20 టీఎంసీలు చేయాలతాడు కదా. కానీ చేసిన ఎవరు తప్పది. ఉన్న నీళ్ళని కిందికి వదిలేసి మళ్ళీ ఇక్కడ కాఫర్ డ్యామ్ చేసి మళ్ళీ 20 టీఎంసీలు లిఫ్ట్ చేసి పంటను కాపాడవచ్చు కదా అని ఆయన ఇప్పుడు ప్రజలకి తెలియదు అక్కడ అది. ఎందుకంటే ఆయన లిఫ్ట్ చేయాలంటే కూడా ఇక్కడ కాఫర్ డ్యామ్ కట్టి ఒకవేళ లిఫ్ట్ చేయాలంటే కూడా మళ్ళీ అదే 15-20 టీఎంసీలు లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే లేవు కదా నీళ్లు. ఇయ్యాలకి ఎంత పోతుంది అంతా 1470 క్యూసెక్స్ పోతుంది. అప్పుడు 3-4 క్యూసెక్స్ పోయినాయి. అంటే 6 టీఎంసీ కూడా తక్కువనే. ఓ 15 రోజులు 1 మంత్ కొట్టినాం అనుకోండి, అంతా వెళ్తే 15 టీఎంసీలో 20 టీఎంసీలో మనం రివర్స్ తీసుకురావుతుండు కాఫర్ డ్యామ్ వేస్తే. దాని బదులు ఉన్న నీళ్ళని కిందికి కూడా కొట్టేసి 20 టీఎంసీలు మళ్ళీ ఇప్పుడు నువ్వు కాఫర్ డ్యామ్ చేసి లిఫ్ట్ చేయగలగవచ్చు. వీళ్ళు తప్పు చేస్తున్నారు చెప్పడం ఎవరు తప్పు? ఆయన తప్పు, కేసీఆర్ తప్పు, పాలనలో ఉన్న ఆయన తప్పు. ఎందుకంటే ఆ 20 టీఎంసీలు నీళ్ళు ఆపినట్టుంటే ఈ పంటలు ఇవాళ నష్టపోయేది కాదు, జనరల్ నష్టపోయేది కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది అసలు జరిగింది. ఇది ఇంకోటి ఏం చెప్తున్నా, హైదరాబాద్ వాటర్ కోసం సింగూరులో 20 టీఎంసీలు ఉన్నాయి, అవి తీసుకురావట్లేదు. మల్లన్న సాగర్ నీళ్లున్నాయి, అవి కొండపోచమ్మ ద్వారా హైదరాబాద్ తీసుకురావచ్చు, అది తెస్తలేరు. అంటే ఇప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ కు సమస్య బెంగళూరు లెక్క రాదు. ఇది వల్ల ఓన్లీ సాగునీటికి పంటలు ఎండిపోవడానికి సమస్య ఏర్పడ్డది. ఇది కూడా ఎందుకొరకు ఇప్పుడు దాదాపు అయిపోయినట్టే కదా, అయిపోయినట్టు 2-3 తళ్ళు లాస్ట్ అందిస్తే వాళ్ళు పంటలు కాపాడే వాళ్ళం కదా. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. అది కూడా తళ్ళు అందిస్తే 1 తడు 2 తళ్ళు అందిస్తే వాళ్ళు పంటలు కాపాడే వాళ్ళము. ఆ తళ్ళు అందేయడానికి చివరిలో ఉన్న నీళ్లను ఆనాడు అందులో ఉన్న స్టోర్ అయిన నీళ్ళను వెనక తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకున్నట్టుంటే రివర్స్ స్టోర్ చేసుకుంటే ఆ నీళ్లు ఇవ్వాలని వనుకొస్తుండే 1 తడి 2 తడికి ఇవ్వడానికి. ఇవ్వకుండా ఏం చేస్తారంటే వీళ్ళు కాపాడడానికి కట్టి కొంచెం నీళ్ళు కొట్టవచ్చు కదా, ఆడికెళ్ళి కొడితే ఆ నీళ్లు 1 తడి 2 తడికి ఇస్తే పంటలు సేవ్ అవుతాయి కానీ వీళ్ళు ఏం చేస్తారు, అది తప్పది. వాళ్ళు డ్యామ్ స్టడీ కొరకు ఖాళీ చేయమన్నారు. ఖాళీ చేయమంటే ఉన్న నీళ్ళు కింది వదులుమన్నట, అర్థం కాదు కదా. ఇది చేసిన తప్పది. కాబట్టి ఏంటంటే ఏదైనా ఇప్పుడు కేసీఆర్ అపరాధ అంటాడు, ఏమున్నది వర్షం పడితే ఎవరైనా నీళ్లు మేనేజ్ చేస్తారు. వర్షాలు లేవు, లాస్ట్ ఇయర్ వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. శ్రీరామ్ సార్లు కూడా సరిగా నిండలేదు. అయినా వాళ్ళు ఫస్ట్ క్రాప్ వరకు ఇచ్చిర్రు. సెకండ్ క్రాప్ అనేది షార్టేజ్ వచ్చింది. ఈ షార్టేజ్ చివరి తడి 2వ తడి ఇవ్వడానికి కూడా వీళ్ళు చేసిన మిస్టేకే. కేసీఆర్ అవతలికి తిరగంగానే ఇక్కడ మొత్తం ఆగమైపోయింది రాష్ట్రం అంటుండే కదా. అదే చెప్తాడు మరి ఆయన చేసిన తప్పు. ఉన్న నీళ్ళని 20 టీఎంసీలు కిందికి ఎవరు వదిలిపెట్టమన్నారు? స్టోర్ అయి ఉన్నాయి కదా అప్పటికే. అయినా మేడిగడ్డ తెగిపోయిన వరకు ఎక్కువ 20% నాటుకు స్టోర్ అయ్యి 20 టీఎంసీలు ఉన్నాయి కదా 3 ఆ నీళ్ళను నువ్వు ఇక్కడ ఎంత తీసుకొచ్చి స్టోర్ చేసి పెట్టుకునే అవకాశం ఉంది కదా. ఎల్లంపల్లిలో, మిడ్ మానేరులో, లోయర్ మానేరులో ఉన్నటువంటి పంటలు అన్నారం కూడా ఖాళీ చేసారు కదా. మరి అదే అంటున్నా, అన్నారం ఖాళీ చేసి కిందికి వదిలే వాళ్ళు మొన్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు కదా ఈ అన్నారం వాళ్ళు అప్పుడే కాల్ చేసారు. అక్టోబర్లోనే కాల్ చేశారు. నవంబర్లో కాల్ అయింది. అన్నారం కూడా అప్పుడే కాల్ చేయమన్నారు. అన్నారమో 1 నవంబర్ నాడు లీకేజీలు వచ్చినాయి. ఇది 21 అక్టోబర్ నాడు ఇది మేడిగడ్డ లీకేజ్ వచ్చింది. అంటే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఇది. ఎందుకంటే ఈ కేసీఆర్ కూడా ఏం చేస్తున్నాయి, అపరభాగితాడు, చెర్లుకుంటలు బాగా కాపాడిండు, చేసిండు, చెల్లుకుంటలు నింపిండు, భూగర్భ జలాలు పెంచిండు అనేది చాలా పొగుడుతురు. అది ఇప్పుడు ఈయన కేసీఆర్ వచ్చిన పాలసీ కూడా ప్రాజెక్టుల నీళ్లను కెనాల్లో కుక్కలు కొట్టేసి ఒక 500-600 తూములు పెట్టి మొత్తం చెల్లు అక్కడక్కడ నింపిండు. ప్రాజెక్టులకు సాగుకి ఇవ్వలేదు. అది కూడా రాంగ్ ఫిలాసఫీ. ప్రాజెక్ట్ కెనాల్కు అంటే కాకతీయ కెనాల్ కానీ, శ్రీరామ్ సార్ కెనాల్స్ కానీ అనేక చోట్ల తూములు చేసి అప్పుడు లేకుండా అంతకుముందు 500-600 తూములు చేసి అక్కడక్కడ చెల్ల నీళ్ళు ఇచ్చిండు. అంటే ప్రాజెక్ట్కి ఇవ్వాల్సిన నీళ్లు చెల్లుకుంటలు నింపిండు. నింపి నేనేదో భూగర్భ జలాలు పెంచినా ఈ కేసీఆర్ అపర భగీరథుడు, ఆయనకున్న ప్లానింగ్ ఎవరికి లేదు అనేది కొందరు చెప్పుకొస్తారు ఇప్పుడు వీడియోలలో. నీళ్లుంటే నీళ్లు సమృద్ధిగా వర్షం పడ్డప్పుడు ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా చెల్లు నిండుతాయి, తర్వాత పంటలు వస్తాయి. ఇప్పుడు 2-3 నెలల రిపేర్ చేయొచ్చు అంటారు కదా, అవుతుంది అది కాదు. ఎందుకొరకంటే అది ఒక బ్లాక్ 7వ బ్లాక్ లో దాదాపు 11 పిల్లర్లు ఉంటాయి. 12 పిల్లర్లు తీసేయాలంటే అది బ్లాస్టింగ్ చేయరాదు. పిల్లలు హెవీ కాంక్రీట్, దాన్ని డైమండ్ కట్టుకొని కట్ చేయాలి. కట్ చేసి సేవ్ చేస్తేనే ఈ సీజన్ అయితే పోయింది. నెక్స్ట్ సీజన్ కూడా అవుతుందో లేదో, ఇంకో సీజన్ వరకు అందుతో లేదు. అది ఎవరేం చెప్పలేదు. ఛాన్స్ ఇస్తే హిటాచిలు పెట్టి లేపుతాం. అది ఏం లేపుతారు, అది బ్లాస్టింగ్ చేయరాదు. అది పెద్ద హెవీ కాంక్రీట్ కట్ చేయాలంటే
ఆ 12 పిల్లర్లు 12 గేట్లు మొత్తం కట్ చేయాలి, బ్లాక్ ఓకే కట్ చేయాలంటే డైమండ్ కట్ చేసి డైమండ్ కట్టర్ పెట్టేసి సిమెంట్ తీసేయాలి. అదంతా సులభమైంది కాదు. కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ కూడా అవుతుందో కాదో తెలియదు. మేడిగడ్డ ఇప్పుడు అయితే ఆప్షన్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా దెన్ ఇప్పుడు సరే ఇప్పుడు నెక్స్ట్ అయితే మళ్ళీ వర్షాకాలం వస్తే వర్షాలు వస్తాయి, జూన్ ఎండింగ్ జూన్ అదే మనం ఏం చేయాలి ప్రాజెక్టులు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ చివరి తడికి 1-2 తళ్ళు ఇస్తే కాపాడుతాం అనే దశ ఉంటది ఎప్పుడైనా వరికి. దానికి ఏమైనా ఆప్షన్స్ ఆప్షన్స్ ఏంటంటే అవి ప్రణాళికతోని మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ మిడ్ మానేలు కానీ లోయర్ మానేలు కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ కాకతీయ కాలువ కింద ఉన్న మొత్తం ప్రాజెక్టు సూర్యపేట దాకా మనం పంటలో 1-2 తడి ఇవ్వగలుగుతాం. ఓకే ఆ 1-2 తడి ఇవ్వలేక కారణం ఏంటంటే కేసీఆర్ మిస్టేకే. దీన్ని ఆయన చేసిన మిస్టేక్ ఇప్పుడు ఏంటంటే ఉన్న నీళ్ళని కిందికి పంపి మళ్ళీ ఆడ కాపాడడం కట్టి వీళ్ళు నీళ్ళు కొడితే మొత్తం పంటలు కాపాడుతున్నారు అంటారు. అది తప్పు, రైట్, ఎందుకంటే అది తప్పు. ఎనీవే థ్యాంక్ యూ సార్. అది ఇంకేమైనా చెప్పేది ఉందా మనం అంటే ఇదే ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ ఎందుకంటే ఆయన చెరుకుంటలు నింపడం అనేది ఇప్పుడు డిండి ప్రాజెక్టు ఉంది. డిండి ప్రాజెక్టు కలవకుర్తితో నీళ్ళు నింపిరు. ఇప్పుడు ఫుల్ ఉన్నాయి నీళ్ళు అదే డిండికి 2.4 అది దాని కెపాసిటీ. ఇప్పుడు 2 TMs ఉన్నాయి. కలవకుర్తి నీళ్ళ లిఫ్ట్ నీళ్ళని అలా నింపిరు కాబట్టి ఉన్నాయి. అవి మన 2వ పంటకి ఇయ్యలేదు, ప్రజలకు నీళ్లు కనపడుతున్నాయి. అదేదో కోసారి చేసిన గొప్పతనం ఏం కాదు. అది కలవకుర్తి లిఫ్ట్ కు సాగుకు ఇవ్వవలసిన నీళ్లు ఎందుకు ఇవ్వలేదు మరి నీళ్లు ఇయ్యక ఈయన కేసీఆర్ చేసిన అన్ని చెరువుకుంటలు ప్రాజెక్టుల నీళ్లను చెల్లుకుంటా నింపుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళది ఉంది కదా, మరి వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళకి చివరి దశలో అంతకు నీళ్లు 2వ పంటకు అంటే పంట స్టార్ట్ అయ్యే ముందు నుంచే ఇవ్వలేదు. అది 2వ పంట వాళ్ళు వేయలేదు పంట. 2వ పంట స్టార్టింగ్ నుంచి అవుతుంది కదా. లాస్ట్ లో ఫిబ్రవరి మార్చిలో లాస్ట్ తడి ఇవ్వాల్సి వస్తుంది. ఆ తడిని వీళ్ళు చేసిన మిస్టేక్ కేసీఆర్ వల్ల, వీళ్ళ వల్ల కాదు. వీళ్ళ వల్ల కరువు రాలేదు, వీళ్ళు చేసిన మిస్టేక్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మిస్టేక్ కాదు. కాబట్టి ఇది వాస్తవం. మీకు ఎట్లున్నారు మీరు ఇప్పుడు? ఒక 20 రోజుల స్టంట్లు పడి కొంచెం రికవర్ అవుతున్నా. నాకు స్ట్రోక్ వచ్చింది, మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. 20 days 2 స్టంట్లు వేసారు. ఎందుకు మరి చూసుకో, మీకు సిమ్టమ్స్ ఏం రాలేదా? సిమ్టమ్ అంటే కదా స్ట్రోక్ కొంచెం చెస్ట్ లో పెయిన్ వచ్చింది. చెస్ట్ పరిస్థితి హాస్పిటల్ పోతే వాళ్ళు స్ట్రోక్ అని చెప్పారు. సరే ఎంజియోగ్రామ్ తీస్తే 2 చోట్ల బ్లాకేజ్ ఉందని చెప్పారు. బ్లాకేజ్ తో స్టంట్లు వేసారు. ఒక 20 రోజులు అవుతుంది అనుకో. ఇప్పుడు కోలుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైంలో కూడా మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఖచ్చితంగా కేసీఆర్ అంటున్నట్టు మనుషులు తెచ్చిన కృత్రిమంగా తెచ్చిన కరువే కానీ అది కాంగ్రెస్ తెచ్చింది కాదు, కేసీఆర్ తెచ్చింది అన్నది లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. విత్ టెక్నికల్ గ్రౌండ్ రిపోర్ట్తో ఆయన మనకు అందిస్తున్న రిపోర్ట్ ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.